ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో 3 రోజుల పాటు పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా పిఠాపురం సంక్రాంతి మహోత్సవాలకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. గురువారం రాత్రికే పిఠాపురం చేరుకోనున్న ఆయన శుక్రవారం ఉదయం ఆర్ఆర్బీహెచ్ఆర్ కళాశాల మైదానంలో ముందస్తు సంక్రాంతి సంబరాలను అధికారికంగా ప్రారంభిస్తారు. రాజకీయ హడావిడికే పరిమితం కాకుండా నియోజకవర్గ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పర్యటన సాగబోతుంది. శుక్రవారం ఉదయం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న ఆయన సాయంత్రం వేళ గతంలో ముంపునకు గురైన ఇందిరానగర్ కాలనీ, మోహన్ నగర్ ప్రాంతాల్లో స్వయంగా పర్యటించబోతున్నారు. బాధితుల సమస్యలను నేరుగా తెలుసుకుని క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల పరిష్కారానికి అధికారులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. శనివారం గొల్లప్రోలు ప్రాంతంలో ఇళ్ల స్థలాల పరిశీలనతో పాటు కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. పిఠాపురం వేదికగా నిర్వహించబోతున్న పిఠాపుర సంక్రాంతి మహోత్సవాలు 3 రోజుల పాటు తెలుగుదనం ఉట్టిపడేలా సాగబోతున్నాయి. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, ధింస, కూచిపూడి వంటి శాస్త్రీయ మరియు జానపద నృత్యాలతో నియోజకవర్గం కలకలలాడబోతుంది. కేరళ మార్షల్ ఆర్ట్స్, సినీ మ్యూజికల్ నైట్ వంటి ప్రత్యేక ఆకర్షణలతో ఈ వేడుకలను పవన్ కళ్యాణ్ ఒక మహోత్సవంలా నిర్వహించబోతున్నారు. తన నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతూనే రాష్ట్ర సంస్కృతిని కాపాడుకోవాలనే సందేశాన్ని ఈ పర్యటన ద్వారా ఆయన ఇవ్వబోతున్నారు.